తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఎమ్మెల్యే మందుల సామేల్తో తనకు ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని స్పష్టం చేశారు. మండల అధ్యక్షులు, పీఏసీఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల విషయంలో తాను ఎవరినీ ప్రోత్సహించలేదని తెలిపారు. ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయాలకు తాను వ్యతిరేకం కాదని చామల కిరణ్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల మధ్యన మనస్పర్ధాలు రావడాన్ని మీడియా ఇస్తున్నటువంటి కథనాలన్నిటి దృష్ట్యా నేను మీ అందరితో మాట్లాడాలని, మీ అందరికీ జరుగుతున్న పరిణామాల గురించి చక్కదిద్దే అవసరం ఉంది. కాబట్టి మనమందరం సమన్వయం పాటించి పరిస్థితులను, ఎందుకంటే మనం అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. నన్ను గాని అటు మందుల శామ్యుల్ని గాని, మాకు ఎట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గాని, మా తాతలు ముత్తాతలు నాయకులు కాదు. మమ్మల్ని కేవలం మీరు గుండెలకు దగ్గర పెట్టుకొని బ్రహ్మాండంగా మీరు హక్కున చేర్చుకొని గెలిపించుకున్నారు. ఈ రోజున సమస్య చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే నాకు ఏ మండలంలో కూడా ఏ వ్యక్తిని నేను మండల పార్టీ ప్రెసిడెంట్ గాని, పిఏసీఎస్ గాని ఇంకేది కూడా ప్రమోట్ చేయమని ఇండివిజువల్ గా ఎవరిని రికమెండ్ చేయలేదు. ఈ రోజు మందుల శామ్యుల్ గారికి కూడా నేను మొదటి నుంచి ఒకటే చెప్పిన, వీలైనంత వరకు దేవుడు మన ఇద్దరిని నాయకుడిని చేసిరు. ప్రజలు మన హక్కున చేర్చుకొని నీకు 50,000 నాకు 70,000 మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం అక్కడ ఉన్నటువంటి నాయకులకే అవకాశం ఇచ్చి వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్ల నిలబెట్టడం గాని, మండల పార్టీ అధ్యక్షులుగా నిలబెట్టడం గాని, లేకపోతే రేపు రానున్న రోజులలో జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, పిఎస్సిఎస్ అయినా ఏదైనా గానీ అక్కడ ఉన్నటువంటి నాయకులను కూర్చోబెడితే 50% పై చిలుకు ఎవరు నొప్పుకుంటే వాళ్ళని చేస్తే బెటర్ అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా